గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన సార్ మనం చూద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూద్దాం. ఈ తెలంగాణకు సంబంధించిన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా తీసుకున్న అంశం అధికారం సుప్రీంకు ఉంది. ఈరోజు ఈ వార్త హైలైట్ చేశారు. అంటే ఈ రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలపైన సుప్రీంకోర్టుకు మాట్లాడే అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఏదన్నా బిల్లులు సంబంధించినటువంటి వాటి కానివ్వండి, ఇలా నిరవధికంగా వాయిదా వేసి వెళ్తూ గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ తమకున్న అధికారాలను ఉపయోగించి ఎక్కడికక్కడ బిల్లులు కావాలని చెప్పి పెండింగ్లో పెట్టినా, కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల పెండింగ్లో పెట్టినా దాని గురించి అడిగేటువంటి అర్హత సుప్రీంకోర్టుకు ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కొన్ని చూసుకుంటే తెలంగాణ సంబంధించి చూసుకుందాం. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ వాటాకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది బిల్లు, దానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని అలాగే కొన్ని రాజకీయ కారణాలతోనే ఓపెన్గా మాట్లాడుకుంటే రాజకీయ కారణాలతో దాన్ని ఆపుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, అటు కేంద్రంలో పార్టీలతో ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో పార్టీకి రాష్ట్రంలో ఉన్న పార్టీకి సంబంధం లేకపోయినా, లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీలకి ఏదైనా చిన్న పార్టీ మనస్పర్ధలు ఉన్నా సరే, ఇలాంటి విషయాల్లో కావాలని చెప్పి కేంద్రం ఇలా కాలయాపన చేస్తుంది అనేటువంటి విషయాలు గతంలో అనేకసార్లు మనం చూసాం. ఇదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దానికి సంబంధించి కావాలని చెప్పి ఇటు బీజేపీ ప్రభుత్వం ఆపుతుంది అనేటువంటి విషయాన్ని డైరెక్ట్ బహిరంగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తావించడం జరుగుతుంది. ఈ పాపం మాత్రం బీజేపీదే అంటూ ప్రస్తావిస్తుంది. లేకపోతే ఈ 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు మేము వెళ్ళాలనుకుంటున్నాము, కావాలని చెప్పి దీన్ని బీజేపీ రాజకీయం చేస్తుంది, కావాలని ఆపుతుంది అనేటువంటి విషయాన్ని. కానీ ఆ బిల్లు ఎక్కడుందంటే రాష్ట్రపతి దగ్గర ఉంది. కావాలని ఆపటం అంటే ఎవరు? రాష్ట్రపతి దగ్గర ఆపారంటే కేంద్ర ప్రభుత్వం ఆపిందనే ఇక్కడ దాని అర్థం వచ్చేలా పదే పదే రేవంత్ రెడ్డి సర్కార్ మాట్లాడుతున్న విషయం. అదే విషయంగా కొన్ని విషయాల్లో గతంలో చూసుకున్నటువంటి కొన్ని బిల్లుల విషయాల్లో కూడా ఇదే విధంగా గవర్నర్ ఉన్నటువంటి అధికారాలను వాడుకుంటూ అక్కడ కొన్ని బిల్లులు పెండింగ్లో పెట్టడం, తీవ్ర స్థాయికి ఇలాంటి సమస్యలు ఎన్నో చూసుకుంటే ప్రతి దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఈ గవర్నర్లకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా కొన్ని సమస్యలు ఏర్పడటం మనం చూసాం. తమిళనాడు కానివ్వండి, గతంలో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఈ గవర్నర్ వ్యవస్థ అనేది దాదాపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి గవర్నర్లే ఉంటారు కాబట్టి వాళ్ళతో కేవలం ఒక రబ్బర్ స్టాంపులుగానే ఉంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వ్యవహరిస్తడం వల్ల ఇలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య ఇలాంటి పొరపచ్చులు రావడానికి సహజం. బహిరంగంగానే తమిళనాడు అయితే చాలా బహిరంగంగానే జరుగుతూ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలను వాడుతూ ఈ విధంగా పెండింగ్లో పెట్టడం, గవర్నర్కు ఉన్న అధికారాలను వాడుతూ కొన్ని విషయాల్లో అడ్డం తగలడాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి తీవ్రంగా అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేద్దాం అన్నటువంటి డిస్కషన్ కూడా చాలాసార్లు జరిగింది. గవర్నర్ వ్యవస్థ మనకు వద్దన్నటువంటి విషయాలు. ఇలాంటి క్రమంలో ఈ విధంగా బిల్లులు పెండింగ్ పెట్టినటువంటి విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను వాడుకుంటూ ఈ విధంగా బిల్లులు పెండింగ్ పెట్టడం అనేది చాలా సంవత్సరాలు జరుగుతున్నటువంటి విషయం. దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే దీనికి సంబంధించి వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు, బిల్లులు పెండింగ్ పెడితే వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు, వాళ్ళని అడిగేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది. బిల్లును నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరికాదు, గవర్నర్కు విచక్షణాధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారాలను పలచన చేయకూడదు, సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు వాదన. ఈ విధంగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు పెండింగ్ కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్నటువంటి సర్కారు సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది విషయం మీద. ఈ విధంగా కరెక్ట్ కాదనేది 1970 నుంచి 90% బిల్లులకు నెలలోపే ఆమోదం, 20 బిల్లులకు మాత్రమే గవర్నర్లు ఆమోదం ఇవ్వలేదు, ఆర్టికల్ 200లోని ఆమోదం నిలిపివేత తాత్కాలికం కాదు, గవర్నర్లకు కేవలం పోస్ట్ మ్యాన్లు కారు, ఎస్జి తుషార్ మెహతా. ఈ విధంగా వాదనలు ప్రతివాదనలు జరిగినాయి. గవర్నర్లు ఉన్నటువంటి అధికారాలు ఏంది, ఇటు పక్కేమో తెలంగాణ సంబంధించిన సర్కారు సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది, ఈ విధంగా పెండింగ్ పెడతా ఉంది అన్నటువంటి విషయాన్ని. కాబట్టి గవర్నర్ అనేది ఒక పోస్ట్ మ్యాన్ వ్యవహారం కాదు అన్నటువంటి విషయాన్ని తను చెప్పడం, ఈ విధంగా వాదం ప్రతివాదం జరిగిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రపతి గవర్నర్ అధికారాల పరిధిపై సలహా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదని తెలంగాణ సర్కారు సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించిన వాదనలో పేర్కొంది. రాష్ట్రపతి గవర్నర్ ఏ బిల్లుకైనా ఆమోదం తెలపకుండా నిరవధికంగా పెండింగ్ ఉంచడంపై సరైంది కాదని స్పష్టం చేసింది. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతికి గవర్నర్లకు గడువు విధించడంపై రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం తన విచారణ కొనసాగించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎన్ నరసింహ, జస్టిస్ ఎస్ఎస్ చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గవర్నర్కు విచక్షణాధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారాలను పలచన చేయడం సరికాదని ఆయన వాదించారు. మంత్రిమండలి సహా మేరకు గవర్నర్ వ్యవహరించిన ఆర్టికల్ 200 సహా అన్ని అధికారాలు ఈ విధంగా ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా గవర్నర్ గనక ఉన్నటువంటి అధికారాన్ని వాడుతూ ప్రతి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విషయాల్లో ఇలా అడ్డం తగలటం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలని పలచన చేయటం, ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ రాజకీయ సంక్షోభం తీసుకురావటం, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కుమ్మక్కయ్యి ఈ విధంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ బిల్లులు పెండింగ్ పెడుతూ దానికోసం మళ్ళీ కోర్టులకు చుట్టూ తిరగటం ఇలాంటి అనేది సరికాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇదే విధంగా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా తెలంగాణ గవర్నర్ దగ్గరికి బీఆర్ఎస్ మొదటిగా ప్రస్తావించడం జరిగింది. అక్కడ కావాలని చెప్పి పెండింగ్లు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళడం జరిగింది. ఇలా రెండు వైపున కూడా ఈ గవర్నర్ అధికారాలు వాడేసి అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో మనం ఈ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. తమిళనాడు అయితే బహిరంగంగానే ముఖ్యమంత్రి గవర్నర్ అయితే దాదాపుగా కొట్టుకునేంత పనైంది కొన్ని సందర్భాల్లో. ఆ విధంగా గవర్నర్లు తమ అధికారాలను వాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు, అదేవిధంగా రాష్ట్రపతికి కూడా ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను వాడుతూ ఇలా బిల్లులు పెండింగ్లు పెట్టడం అనేది కూడా సుప్రీంకోర్టు అడగాలి అనేటువంటి విషయాన్ని తెలంగాణ సర్కారు సంబంధించినటువంటి ప్రభుత్వ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి దీని గురించి వాదించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ హైలైట్ చేసింది దినపత్రిక. తర్వాత మన రాజ్యాంగాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. నేపాల్ పరిస్థితులను ప్రస్తావిస్తూ సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. కాబట్టి ఏదైతే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో జరుగుతున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగం గురించి పదే పదే ప్రస్తావన జరుగుతోంది. రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి రాజ్యాంగంలో మార్చాలి అనేటువంటి విషయాన్ని ఇటు బీజేపీ బహిరంగంగానే ప్రస్తావించడం మనం చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి రాజ్యాంగమే మనకు ఒక బైబిల్, ఒక ఖురాన్ లాంటిది అంటూ, భగవద్గీత లాంటిది అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఈ రాజ్యాంగం గురించి అనేక సార్లు చర్చలు వచ్చినాయి. రాజ్యాంగాన్ని కావాలని చెప్పి మెల్లిమెల్లిగా రాజ్యాంగ విలువను తగ్గిస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పడం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటూ రాహుల్ గాంధీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరగడం మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థ ఉండబట్టే, ఇలాంటి రాజ్యాంగం ఉండబట్టే ఈరోజు మన దేశం ఇంత మిగతా దేశాలతో పోల్చినప్పుడు మన దేశానికి ఇంత విలువ, ఇదే విధంగా భిన్నత్వం, లేఖత్వం ప్రతి విషయంలో రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం నడవబట్టే ఈ దేశం ఇంత సుస్థిరంగా ఉంది. అదే చూడండి, పక్కన ఉన్నట్టు నేపాల్ పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మన రాజ్యాంగ విలువేంటో ఈరోజు అందరికీ తెలుస్తుంది. కాబట్టి మన రాజ్యాంగం చాలా విలువైనది అంటూ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గత 2 రోజుల నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అనేక కేంద్ర మంత్రులను కలవటం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు, మన జరిగినటువంటి ఏదైతే వరద బాధితులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ని కలవటం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆర్థిక సాయం సంబంధించి తర్వాత ఈరోజు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా కలవటం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి నిన్న. దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో భారీగా ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకుందో గాంధీ సరోవర్ అనే వాటికి 98.20 ఎకరాలు కావాలంటూ రాజ్నాథ్ సింగ్ని ఏదైతే రక్షణ శాఖ సంబంధించినటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిని కేటాయిస్తే ఈ గాంధీ సరోవర్ అనేటువంటి ప్రాజెక్ట్ కోసం అతను అడగటం జరిగింది రాజ్నాథ్ సింగ్ని. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించింది ఆంధ్ర దినపత్రిక. ప్రాజెక్ట్ కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్రాన్ని బదలాయించండి, రాజ్నాథ్కు ముఖ్యమంత్రి రేవంత్ వినతి. మూసీ ఈసా సంగం వద్ద ప్రాజెక్టు, ధాన్య గ్రామం, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వెల్లడి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో గాంధీ సరోవర్ అనేటువంటి విషయాన్ని, ఆ ప్రాజెక్టు రక్షణ శాఖ భూములను కేటాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఢిల్లీలో బుధవారం రక్షణ మంత్రిని ఆయన అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి కలిశారు. మూసీ ఈసా నదుల సంగమంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనివర్సిటీ నిర్మించబోతున్నామని, ఇందులో అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రతిరోజు నిత్యం మనం చూస్తానున్న వార్తల్లో యూరియా కొరత కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, రాత్రనక పగలనక వాళ్ళు గంటల తరబడి క్యూలలో వేచి ఉంటున్నారు, అక్కడే రాత్రులు నిద్రపోతున్నారు, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవటం మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూరియా కొరత, ప్రధానంగా తెలంగాణకు సంబంధించి యూరియా కొరత మీద
కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కావాల్సిన తగినంత యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే మనం చూస్తున్న ప్రతినిత్యం యూరియా కొరత వల్ల రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, భారీగా క్యూలలో నుంచుంటున్నారు. ఇటు పక్క చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ సరైన నివేదిక ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాబట్టి యూరియా సప్లై చేయలేకపోయాము అనేటువంటి విషయాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పడం, ఇలా పదే పదే ఈ రాజకీయంగా వాడుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు మాత్రం ఎవరు తీర్చట్లేదు. అసలు యూరియా వచ్చిందా, ఈరోజు ఇస్తున్నారా లేదా, టోకెన్లు ఇస్తున్నారా లేదా, ఎప్పుడు వచ్చింది యూరియా, ఇలాంటి కనీసం రైతులు పడుతున్నటువంటి సమస్యలు ప్రతినిత్యం చూస్తూ ప్రతిరోజు చూస్తూ వాళ్ళు గంటల తరబడి లైన్లో నిల్చున్నప్పుడు కూడా అధికారులు దానికి సరైన సమాధానం ఇవ్వకపోవడం ఇంకా సమస్య పెద్దదవుతూ ఉంది. ఒక్కోసారి ఎవరో ఒకళ్ళు రూమర్ లేపుతారు, వచ్చేసింది, లోడ్ వచ్చేసింది, యూరియా వచ్చేసిందని. పదే పదే మొత్తం ఒక్కసారి గుంపులుగా వెళ్ళి రైతులు లైన్లో నుంచుంటారు. అక్కడ వచ్చిందా లేదా తెలియదు ఎవరికి, ఎవరో ఒకళ్ళు లేపిన రూమర్కి వెళ్ళి నుంచోవటం, దానికి సంబంధించి ఆ రోజు మొత్తం నుంచోవటం, గంటల తరబడి నుంచోవటం, రాత్రులు కూడా ఆడే నిద్రపోతున్నారు. కానీ దానికి సంబంధించిన అధికారులు మాత్రం వచ్చి కన్వే చేసే విధానం మాత్రం రైతులతో బాగలేదు. అక్కడే సగం సమస్య ఎక్కువైపోయింది అనే విషయాన్ని కూడా బయట ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే అధికారులు వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా అది ఈరోజు వచ్చింది, లేకపోతే ఈరోజు ఇన్ని టోకెన్లు ఇస్తున్నాము, మిగతా వాళ్ళకి మెల్లిగా టోకెన్లు ఇస్తాం, కొంచెం సరఫరా లేట్ అయింది, తక్కువ వచ్చింది యూరియా, ఇలాంటి కొన్ని వాళ్ళని కన్విన్స్ చేసే విధానం కానివ్వండి. రైతుల్ని అంటే కొంతమంది ఆ రోజు టోకెన్ తీసుకున్నా మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత అవసరమైంది యూరియా సంబంధించి, వాళ్ళు కూడా 10-15 రోజుల తర్వాత అవసరమైన యూరియా వాళ్ళు కూడా ఎందుకైనా మంచిది, కొరత ఉంది కదా అని వాళ్ళు మళ్ళీ క్యూలలో నుంచి ఉంటున్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి రైతుల్ని కన్వే చేసే విధానంలో ఎక్కడో కొంత అధికారులు అయితే విఫలమయ్యారనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి యూరియా కొరత అయితే భారీగానే ఉంది ఈసారి వాస్తవంగా. ఎందుకంటే కేవలం మనం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కారులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీద సరే కేంద్ర ప్రభుత్వం కావాలని నిలిపివస్తూ అభాస్ పాలు చేయాలనో ఒక రాజకీయంగా వాడుకోవాలని అనుకుందాం, కొంచెంసేపు పక్కన పెడదాం. కానీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఇదే పరిస్థితులు. దీని గురించి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం యూరియా కొరత మీద అక్కడ ఒక విప్లవం తీసుకురావాలని చూస్తూ ఉంది. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి రైతుల పట్ల వెనకేసుకొచ్చి వాళ్ళని రైతులకు సంబంధించినటువంటి మొత్తం సమావేశాలు ఏర్పాటు చేస్తాం, హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది, మనం చూసాం గత 2 రోజుల్లో. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళని అభాస్ పాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటి వార్తని ఏకీభవిద్దాం అంటే పక్కన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామైనటువంటి బీజేపీ పార్టీ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రం పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. అక్కడ కూడా రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా గగ్గోలు చేస్తున్నాయి. కాబట్టి యూరియా కొరత అయితే దేశవ్యాప్తంగా ఉందనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎక్కడొచ్చింది ఈ తేడా, యూరియా ఎందుకు కొరత సృష్టించబడింది అనేది విషయాన్ని పక్కన పెడితే కొన్ని రాష్ట్రాలు సరైనటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. ఈ సంవత్సరం వేసినటువంటి పంట ఎంత, దానికి సంబంధించినటువంటి యూరియా ఎంత అవసరమైంది అనేటువంటి కనీసం ఒక నివేదిక అవగాహన లేకుండా పోవటం వల్ల కూడా చాలా వరకు ఇబ్బంది కలిగింది అనేది విషయం చెల్లు. అదేవిధంగా ఈ సంవత్సరం భారీగా ఎటు చూసినా వర్షపాతం బాగా నమోదైంది. కొన్ని నిరుద్యోగ సమస్యల వల్ల కానివ్వండి, ఇటు పక్క భారీగా వర్షాలు పడటం వల్ల కానివ్వండి, చాలామంది ఈ సంవత్సరం మాత్రం వ్యవసాయ రంగం పైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే సరే వ్యవసాయం చేయటం ఎక్కువయ్యారు. కాబట్టి ఈ వ్యవసాయం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా కొంత వ్యవసాయం ఎక్కువైంది కాబట్టి మళ్ళీ యూరియా అవసరమైంది. ఈ విధంగా ప్రస్తావిస్తే యూరియా అనేది చాలా తక్కువ ధరకు దొరికింది. అందరూ యూరియా మీద ఆధారపడుతున్నారు రైతులు. వ్యవసాయానికి చాలా అనువైనటువంటి యూరియా అది. కాబట్టి యూరియా వాడకం ఎక్కువైంది కాబట్టి ప్రభుత్వాలే, రాష్ట్ర ప్రభుత్వాలే సరైనటువంటి నివేదిక ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. ఈ పంపే విషయంలో ఎక్కడో కొంత జాప్యం జరిగింది, సరైన అవగాహన లేకే ఈ విధంగా యూరియా కొరత సృష్టించబడింది అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ యూరియాకు సంబంధించి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నిత్యం వార్తలు మనం వింటూ ఉన్నాము. కొందరైతే క్యూలలో నుంచొని సొమ్మసిలి పడిపోయినటువంటి మహిళా రైతులు మనం చూసాము. అదేవిధంగా క్యూలలో నుంచొని గంటలు వేచి చూసి దూరంలో టోకెన్లు ఇచ్చేటువంటి క్రమంలో ముందునే వెనక అనేటువంటి వాతావరణ సంఘర్షణ విషయంలో కొంతమంది మహిళలు చెప్పులతో కొట్టుకోవడం మనం చూసాము. కొందరైతే అక్కడే వరుసగా క్యూ లైన్లో చెప్పులు పెట్టేసి గంటలు కూర్చోవటం మనం చూసాం. వర్షం పడుతున్నప్పటికి కూడా అలాగే తడుస్తూ నుంచోటం మనం చూసాం. ఇలా ప్రతినిత్యం ఏదో ఒక వార్తలు మనం చూస్తానున్నాం యూరియాకు సంబంధించి. అయితే ఇది రైతులకు సంబంధించిన సమస్యగానే మనం చూడటానికి లేదు. ఎందుకంటే మన అన్నదాతలు కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే యూరియా కొరత ఉందో ప్రజలైతే చాలా ఆగ్రహంగా ఉన్నారు, రైతులైతే ముఖ్యంగా చాలా ఆగ్రహంగా ఉన్నారు.
అది కొంతమందికి కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి జనాలకి ఎవరైతే అర్థం కాదేమో కానీ ఆ యూరియా యొక్క విలువేంటి, ఆ రైతులు దానివల్ల ఎంత సాగుబడి చేసుకుంటారో, ఆ వ్యవసాయం ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయాన్ని సీజన్లో సరైన సమయంలో వ్యవసాయానికి సాగు చేసుకోవడానికి ఉపయోగపడే యూరియా సరైన సమయంలో అందకపోతే వాళ్ళ పడ్డ శ్రమ ఎంత వృధా అయిందనేది కేవలం ఆ రైతులకు మాత్రమే తెలుసు. కాబట్టి యూరియా అనేది కొరత సృష్టించడం అనేది మాత్రం కేవలం ఇది రాజకీయ కారణాలని అనుకోవటానికి కూడా కొన్ని కొన్ని వార్తలను బట్టి చూస్తే ఇది రాజకీయ కారణాలా లేదా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న సమయంలో కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే మనం ఇందాక అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే వాళ్ళకి అవసరం లేదు. అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి కొరత సృష్టిస్తే అక్కడ ఆ డ్యామేజ్ బీజేపీ పార్టీ కూడా జరిగిద్ది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే యూరియా కొరత మాత్రం దేశవ్యాప్తంగా ఉందని అర్థమవుతుంది. ఇటుపక్క కేంద్ర ప్రభుత్వం కావలసినంత యూరియా పంపిస్తున్నాము. కాకపోతే యూరియా కొరత మాట ఉన్న వాస్తవమే. కాదు మేము దాదాపుగా అన్నీ ఫిల్ చేస్తున్నాం. నిదానంగానే సరే రాష్ట్రానికి ఎంత అవసరమో అంత మేము దాదాపు పంపించేస్తున్నాం. యూరియా ఆల్రెడీ పంపిస్తున్నాం అన్నట్టు విషయాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఢిల్లీలో కలిసి కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేయడం జరిగింది. యూరియా కొరతపై మాట్లాడటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అవసరమైనటువంటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాల విషయంలో ఇటు కేంద్రం నిర్మలా సీతారామన్ కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ని కలవటం కూడా జరిగింది. ఇలా ముందే ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ కేవలం ఎన్నికలప్పుడే రాజకీయము, మిగతా రోజుల్లో మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎవరినైనా కలుస్తాను, ఎన్నిసార్లైనా అడుగుతాను, ఎన్నిసార్లైనా వాళ్ళ కోసం ఆ నిధుల కోసం నేను తిరుగుతాను, దాంట్లో మొహమాటం ఏం లేదన్నటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మనం ఎన్నోసార్లు చర్చల్లో మనం ప్రస్తావించడం మనం చూసాము. వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఇప్పటికే అనేకసార్లు మోడీని కలవటం జరిగింది, కేంద్ర మంత్రిని కలవటం జరిగింది. మొన్న బనకచర్ల విషయంలో కూడా కేంద్ర మంత్రుల్ని మొత్తాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంపీని కలవటం కూడా జరిగింది, మంత్రులను కలవటం కూడా జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం కావాలని చెప్పి మొండి వైఖరితో లేకుండా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలవటం అనేది వాస్తవంగా చాలా మంచి పనే. ఎందుకంటే ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేయాలి, కానీ మిగతా రోజుల్లో ప్రతిరోజు రాజకీయాలు మాట్లాడుకోవడం, విమర్శలు గుప్పించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం అనేది ఇటు చూసేటువంటి ప్రజలకు కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నది. తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆటంకం కలుగుతూ ఉన్నది. ఎవరు దీనివల్ల సాధించేదేం లేదు, మధ్యలో నలిగిపోయేది మాత్రం సామాన్య ప్రజలే. కాబట్టి ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి, కానీ మిగతా రోజుల్లో రాజకీయాలు చేయటం అనేది అంత సబబు కాదు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన మాట ప్రకారమే కేవలం ఎన్నికలప్పుడే రాజకీయం మాట్లాడుతూ మిగతా రోజుల్లో మాత్రం ఎక్కువగా కేంద్ర మంత్రులను కలవటం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ నిధులు మంజూరు చేసేది. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి కానివ్వండి, అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన కానివ్వండి, ఇటు ఇప్పుడు గాంధీ సరోవర్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దానికి సంబంధించిన కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో కేంద్ర మంత్రులను కలవటంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ హైకమాండ్ కూడా ఢిల్లీలో ఉంది కాబట్టి అన్ని విషయాలు ఒకేసారి చక్కదిద్దుకొని రావచ్చు అనేటువంటి విషయాల్లో తిరగటం జరిగింది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ప్రధానంగా తీసుకొని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ఈ నెలలో జరగాలి. ఇంకా దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడా విడువలేదు. దానికి సంబంధించిన ఆంక్షలు డెడ్లైన్ పెట్టింది ఇప్పుడు సుప్రీంకోర్టు పక్కన. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టుని కొంచెం గడువు అరిగేటువంటి సమయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర ఆగిన బిల్లు గురించి పదే పదే అడగటం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ సంబంధించి కొంచెం ఆలోచించాలనే విషయాన్ని. అదే ఎక్కడైతే సానుకూలమైనటువంటి నిర్ణయం రావట్లేదో కేంద్రం నుంచి, రాష్ట్రపతి నుంచి ఏదైతే సానుకూలమైనటువంటి వాళ్ళ అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి వార్త రాని పక్షంలో కూడా 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. కాబట్టి దీనికి సంబంధించి వచ్చేటువంటి టెక్నికల్ ఇష్యూ ఏంది, న్యాయపరమైన చిక్కులు ఏంది, ఇవన్నీ కూడా ఆలోచించే పనిలో పడ్డారు. ఆల్రెడీ దాని గురించి గత 2 నెలల నుంచి గట్టిగా దాని గురించి స్టడీ చేస్తున్నారు, న్యాయపరమైన చిక్కులు ఏముంటాయని. గతంలో కొన్ని రాష్ట్రాలు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు ఏంటి, అప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ ఆర్డినెన్స్ ద్వారా వెళ్ళారు, ఏ చట్టాల ద్వారా ముందుకెళ్ళారు, ఒకవేళ అలాగే వెళ్తే ప్రభుత్వం దాని తర్వాత ఆభాస్ పాలైద్దా లేకపోతే చిక్కులు ఇరుక్కుంటామా, ఏదేమైనప్పటికీ కూడా అవసరమైతే ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని మించి 42% వెళ్లాల్సిందే అన్నటువంటి విషయాన్ని ఇటు రేవంత్ రెడ్డి సర్కారు చాలా గట్టిగా చెప్తుంది. అది చెప్పటమైనా లేకపోతే కార్యరూపంలో వెళ్తారా అనేది కూడా చూడాలి మనం. ఎందుకంటే ఇప్పటికే న్యాయ నిపుణులతో చాలా మంది చర్చిస్తూ ఉన్నారు ఏ విధంగా వెళ్ళాలి, ఏంది, వెళ్తే ముందుకు వెళ్తే ఒక మొండి వైఖరితో వెళ్తే న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎదురవుతాయా.
కాబట్టి బీసీ రిజర్వేషన్ పట్ల మాత్రం చాలా గట్టి పట్టుదలతో ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటు పక్క బీజేపీ ఏమో కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏమో ఈ బీసీ రిజర్వేషన్ మీద పోరాడదాం, అడుగుదాం రండి అంటే వాళ్ళేమో దాదాపుగా బీసీలకు ఏదైతే ఉన్నాయో 100% బీసీలకు రిజర్వేషన్ అయితే మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే మీరు తెచ్చేటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లులో దాదాపుగా మైనారిటీస్కి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది కాబట్టి మేము దీనికి సహకరించము అనేటువంటి విషయాన్ని ఇటు పక్క బీజేపీ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ అనేది ఒక రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ సంబంధించి. కానీ రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ అవసరాలు, పార్టీకి సంబంధించినటువంటి అవసరాలు వచ్చినప్పుడు మాత్రం ఈ బీసీల మీద లేనిపోని భ్రమను ఒలకబోస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఇలాంటి విషయం వచ్చినప్పుడు మాత్రం కలిసికట్టుగా బీసీ రిజర్వేషన్ కోసం ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు ఏందనేది వాళ్ళ అంతరాత్మది వేరు, బయటకు చెప్పేటువంటి డైలాగులు వేరు. దాన్ని అలాగే రాజకీయం చేస్తుంటారు, దాన్ని అలాగే కాలయాపన చేస్తూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలకు దాని గురించి వాస్తవం ఏందనేది తెలుసు. కానీ దీని గురించి అలా ఒక టాపిక్ ప్రకారం ప్రస్తావన చేస్తూ బీసీల ఓట్ల శాతం కోసం, ఓటింగ్ కోసం ఈ విధంగా ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు చాలా గట్టి నిర్ణయంతో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి మాత్రం చెప్పిన మాట ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా గట్టి పట్టుదలతో ఉందన్న విషయం చాలా క్లారిటీగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి అనేక కేంద్ర మంత్రులను కూడా నిన్న కలవటం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో గత 2 రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులతో కలవటం జరిగింది. దీని గురించి ప్రస్తావించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక తర్వాత ప్రధానమైనటువంటి ఇంకో వార్త, ఫ్యూచర్ సిటీ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అలైన్మెంటు దాదాపు ఖరారు. ఏదైతే ఫ్యూచర్ సిటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కారు. ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రహదారి, ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి కాకుండా ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి అమరావతి వరకు కొత్త మార్గాన్ని తెలంగాణ మీదుగా 3 హైస్పీడ్ రైలు మార్గాలు అంటే ఇప్పటికే హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాథమిక అలైన్మెంట్ సిద్ధం. ఇటు హైదరాబాదు అమరావతి ప్రతిపాదనలు నేడు సీఎం సమీక్ష. ఫ్యూచర్ సిటీ దగ్గరలోని తిప్పారెడ్డిపల్లె వద్ద కుడివైపు నుంచి రోడ్డు ప్రారంభం. ఏదైతే ఫ్యూచర్ సిటీ అనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి తిప్పారెడ్డిపల్లె నుంచి డైరెక్ట్గా విజయవాడకు అమరావతి దాకా మార్గాన్ని చూస్తూ ఉన్నారు. ఇది సంబంధించినటువంటి 211 కిలోమీటర్లు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గం మీద దాదాపు 300 కిలోమీటర్ల పైనే ఉంది. అదేవిధంగా సమయం కూడా 4:30 గంటల నుంచి 5 గంటల వరకు ప్రయాణం జరుగుతోంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇదే కనుక ఈ తిప్పపాలెం నుంచి కనుక తిప్పారెడ్డిపల్లి నుంచి ఫ్యూచర్ సిటీ తిప్పారెడ్డిపల్లి నుంచి విజయవాడ వరకు అమరావతి వరకు ఈ మార్గం కనుక దాదాపు అలైన్మెంట్ అయిపోయింది. ఈ మార్గం వచ్చిన తర్వాత దీనికి కేవలం దూరం 211 కిలోమీటర్లే. కాల వ్యవధి కూడా 2:30 గంటల్లో విజయవాడ చేరుకునే విధంగా చాలా దగ్గరలో అన్వేషిస్తూ ఉన్నారు. దీని గురించి దాదాపు ఇది ఖాయం అయిపోయింది. అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు రోడ్డు మొత్తం పొడవు 297 కిలోమీటర్లు, 2 కొత్త వంతెనలు. ప్రస్తుతం బెజవాడ మార్గంతో పోల్చితే 57 కిలోమీటర్లు తక్కువ. ఉమ్మడి మహబూబానగర్ జిల్లా పరిధిలో డ్రై పోర్టు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నుంచి డ్రై పోర్టు కొత్త రోడ్డు. ఇది అదేవిధంగా రైలు మార్గాలు కూడా తెలంగాణ మీదుగా హైస్పీడ్ 3 రైలు మార్గాలు చూస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు ప్రాథమిక అలైన్మెంట్కు సిద్ధమైంది. ఇటుపక్క హైదరాబాద్ నుంచి అమరావతిపై ప్రతిపాదనలు, హైదరాబాద్ టు అమరావతి ప్రతిపాదనలు నేడు సీఎం సమీక్ష. మూసి అభివృద్ధికి ఏడీబీ నిధులు, రుణం పొందేందుకు కేంద్రం సూత్రపర అనుమతి. 4,100 కోట్ల రుణం తీసుకున్న తెలంగాణ సర్కారు ఏడీబీ ప్రతినిధులతో పురపాలక సంఘం ఒప్పందం. ఈ విధంగా భారీ ప్రాజెక్టులు త్వరలో తెలంగాణ నుంచి రాబోతున్నాయని అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ మూసీ నది ప్రక్షాళన ఈ విషయంలో కూడా రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీని గురించి దానికి సంబంధించి కూడా భారీ ప్రాజెక్టు రాబోతా ఉంది. అంటే కేవలం గంగా నది, యమునా నది వీటి వల్ల ప్రక్షాళన చేయాల్సింది పవిత్రమైంది. కాబట్టి మూసీని కూడా ఇదే విధంగా చేయాలనే విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్న సందర్భంలో కేంద్ర మంత్రితో కలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే చేయాలనుకుంటాడో మూసీ ప్రక్షాళన విషయంలో ఆ నిధులు కూడా అడగడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికి అలైన్మెంట్ అయిపోయింది, దాదాపుగా ఖరారైందని చెప్పుకోవాలి. ఇది కొన్ని పత్రికల్లో లీక్ అయింది వార్త. ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉన్న దగ్గరతో ఉన్నటువంటి తిప్పారెడ్డిపల్లి నుంచి దాదాపుగా విజయవాడ వరకు చాలా దూరం తగ్గనుంది. ప్రయాణం కూడా 2:30-3 గంటల్లోపే విజయవాడ చేరుకునేటువంటి మార్గాన్ని కూడా దాన్ని దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే సమయంతో పాటు ఈ కిలోమీటర్లు తగ్గటం కానివ్వండి, సమయం కూడా చాలా సమయం ఆదా అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక జరుగుతూ ఉంది. హైదరాబాద్ టు అమరావతి మధ్య ప్రతిపాదన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ మార్గదిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన అలైన్మెంట్ దాదాపు ఖరారైంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎటువైపు నిర్మించనున్నది స్పష్టత వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు అంటే రీజనల్ రింగ్ రోడ్డు
మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీకు సమీపంలోని తిప్పారెడ్డిపల్లి కొంత దూరంలో ఈ రహదారి ప్రారంభం కానుంది. ప్రస్తుత విజయవాడ రహదారి కుడివైపుగా ఇది కొనసాగుతుంది. ఏపీలోని అమరావతి మీదుగా బందర్ పోర్టుకు అనుసంధానం అవుతుంది. ఈ మేరకు ప్రాథమికంగా రూపొందించిన ఎలిమెంట్ వివరాలు ఆంధ్రజ్యోతికి లభించాయి. దాని ప్రకారం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 211 కిలోమీటర్ల దూరమే ఉండనుంది. ప్రస్తుత హైదరాబాదు విజయవాడ మార్గంతో పోలిస్తే ఇది 57 కిలోమీటర్లు తక్కువ. ప్రస్తుత మార్గంలో ప్రయాణానికి 4.5 గంటలు పడుతుంది. కొత్త ఎక్స్ప్రెస్ వేలో 2.5 గంటల్లో చేరుకోవచ్చిన అంచనా. ఇది ఈ వార్తని హైలైట్ చేసింది తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా, ఇది హైలైట్ వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో. చూసాం కదా, మనం ఏదైతే భారత్పై ఈ విధంగా సుంకాలు వేసి మొదటిగా 25%, తర్వాత 50%, ఇంకా ఏం చేయాలి, ఇంకా భారత్ని రెచ్చగొట్టాలి, భారత్ని ఆడుకోవాలి అనేటువంటి విషయాన్ని ట్రంప్ పదే ప్రస్తావిస్తూ, అవును నేను డైరెక్ట్గా భారత్ మీద వేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తుంది కాబట్టి భారత్ నేను కావాలనేలా చేస్తున్నాను ఓపెన్గా చెప్తూ, ఓపెన్గా ఇరకాటంలో పెట్టడానికి ఇన్ని రోజులు ప్రయత్నిస్తే ఎక్కడ భారతదేశం, మన ఇండియా ఎక్కడా బొణకలేదు. అది జీర్ణించుకోలేకపోయినటువంటి ట్రంప్ పదే భారత్ని ఇరకాటంలో పెట్టడానికి అనేక విధాలుగా, కేవలం ఈ సుంకాల రూపంలోనే కాదు, వీసా రూపంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రవాణా సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇటు ట్రంప్ భారత్ మీద తన విషయాన్ని అక్కసును వెళ్ళగక్కడం జరిగింది. ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టడానికే ప్రతిరోజు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎక్కడ భారతదేశం మాత్రం ఎక్కడ దానికి సంబంధించి ట్రంప్ కాదు కదా అన్నట్టు ఎక్కడ మొహమాటం పడకుండా, దానికి అసలు సంబంధించినట్టు తొణకకుండా బెనకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ, ఏదైతే తను శత్రు దేశాలుగా భావిస్తున్నటువంటి ఇటు రష్యా కానివ్వండి, ఇటు చైనా కానివ్వండి, వీటందరితో ప్రయాణం చేస్తూ తీసుకున్నటువంటి కొంచెం వ్యూహంలో, ఆ వ్యూహరచనలో భాగంగా ట్రంప్ కొంచెం మత్తు దిగినట్టుంది. కాబట్టి పదే ట్రంప్ మోడీని పొగట్టం, నా మిత్రుడు అంటాం, మోడీని కలవాలంటాం, తొందరలో కలవబోతున్నానంటాం. కాబట్టి ఇండియాకు అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య సంబంధాలు చాలా మెరుగుపడబోతున్నాయి అంటాం, మేము స్నేహహస్తం కోరుకున్నానంటాం, మోడీని పొగట్టం, ఈ విధంగా పదే ఈ మధ్యకాలంలో మనం ట్రంప్ విషయంలో చూస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే ట్రంప్ భారతదేశం మీద ఒక్కసారిగా ప్రేమను వెళ్ళగక్కుతున్నాడో ఇక ఒక 10 రోజుల నుంచి, ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు వచ్చినప్పుడల్లా చాలా తెలివిగా మోడీ కూడా అవును నేను కూడా అదే కోరుకుంటున్నానంటూ చాలా కౌంటర్గా, అది వినటానికి వాళ్ళకి బాగానే ఉన్నది కానీ అంతరాత్మ మాత్రం వ్యంగ్యంగానే ప్రస్తావిస్తూ మనం చూస్తున్నాం మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా. ఈ విధంగా భారీ సుంకాలు విధిస్తూ భారతదేశాన్ని ఇరకాటంలో పెడుతూ ఇటు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి అభాసుపాలైనటువంటి ట్రంప్ సొంత దేశంలో అమెరికాలోని కూడా తన న్యాయ వ్యవస్థలతో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, కొంతమంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల అనేక మంది విమర్శించడం జరిగింది. అసలు భారత్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మీద ఈ విధంగా ట్రంప్ అనేది కావాలని గెలుక్కుంటున్నాడు, భవిష్యత్తులో చాలా ప్రమాదకరం అమెరికాకంటూ చాలామంది విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా అమెరికా పౌరులు కూడా ఈ విధంగా అక్కడ భారీగా రేట్లు పెరిగేటప్పటికీ ఒకసారిగా ట్రంప్ మీద వ్యతిరేకత కూడా ఎక్కువైపోయింది. ఈ విధంగా ఏమైనప్పుడు కూడా భారతదేశం మీద తన విషయాన్ని వెళ్ళగక్కిన తర్వాత ఎక్కడా సానుకూలమైనటువంటి స్పందన అయితే రాలేదు ట్రంప్కు. అటు దేశంలోనూ రాలేదు, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా రాలేదు. తన క్యాబినెట్లో మంత్రులు కూడా ఎక్కడ ట్రంప్ చేసిన నిర్ణయాన్ని ఒకళ్ళిద్దరు తప్ప అందరూ విమర్శించడమే జరిగింది. ఈ విధంగా భారత్ని ఏదో చేయాలనుకున్న ట్రంప్ చివరికి బోల్తా పడిపోయి ఇప్పుడు భారత్తో స్నేహస్తం అందించాలి, మోడీ అంటే నాకు చాలా ఇష్టం, మోడీ నా స్నేహితుడు అంటూ పదే ప్రస్తావించడం, ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు మోడీని కలవాలి, మాట్లాడాలి, ఇంకో వారం రోజుల్లో కలవబోతున్నా అంటూ ట్రంప్ మోడీ పట్ల చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అనుకున్న ప్రకారం ట్రంప్కు మత్తు దిగింది అనేటువంటి విషయాన్ని అర్థమవుతా ఉంది. కాబట్టి భారతదేశం తీసుకున్నటువంటి ఎక్కడ అంటే అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం, అంత పెద్ద దేశం అమెరికాని ఎక్కడ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, చిక్కులు ఏమైనా వస్తాయా, మొండి వైఖరితో మనం వెళ్ళాలా వద్దా అనేటువంటి విషయాన్ని ఎక్కడ ఆలోచించకుండా, ఎక్కడ తొణకుండా బెనకుండా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ట్రంపే మత్తు దిగి మెల్లిగా దిగి రావడం జరిగింది. అనేక సందర్భాలు ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉన్నది అనేది మాత్రం ట్రంప్కు చాలా క్లియర్ కట్గా అర్థమైందని మనకు అర్థమవుతుంది ఈ సుంకాల విషయంలో. ఇది ఈరోజు దినపత్రికల ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.